హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను ఈరోజు వచ్చేసాను మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజు అయితే మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను వాక్కాయ పప్పు అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ చూడండి. ఈరోజు నేను వాక్కాయ పప్పుని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. వాక్కాయ పప్పుని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఏంటంటే వాక్కాయలో గింజలు ఉంటాయి కదా, సీడ్స్ ఉంటాయి కదండి, దాన్ని మనం తీసేయాలి. ఒకవేళ మనం గింజలతో కానీ వాక్కాయ పప్పుని ప్రిపేర్ చేస్తే మన పప్పు అంతా చేదైపోతుంది. యాక్చువల్గా ఏంటంటే బిగినర్స్ కోసమని నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, వాక్కాయల్ని మంచిగా కడిగి దాంట్లో గింజలన్నీ తీసుకొని ఇక్కడ నేను పెట్టుకున్నానండి. వాక్కాయ పప్పు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ మీకు ప్లేట్లో నేను చూపెడుతున్నానండి. వాక్కాయల్ని నీట్ చేసుకున్న వాక్కాయల్ని, టమాటా ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు నేను తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు ఏంటంటే మీ కారానికి తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ చేసుకోండి. ఈరోజు ఈ వాక్కాయ పప్పు నేను కందిపప్పుతో ప్రిపేర్ చేస్తున్నానండి. వాక్కాయ పప్పు ప్రిపేర్ చేయడానికి వాక్కాయలు ఇంకా పప్పు ఉంది కదండి, సమానంగా తీసుకోవాలి. అప్పుడే వాక్కాయ పప్పు రుచిగా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం పప్పుని బాయిల్ చేసుకుందామండి. ఆల్రెడీ కందిపప్పుని చూపెట్టాను కదా, ఆ కందిపప్పుని నేను కడిగి ఇప్పుడు నేను కుక్కర్లో వేసుకున్నాను. ఇంకా ప్లేట్లో మీకు ఇందాక చూపెట్టాను కదా నేను వాక్కాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకుని, దాన్ని కూడా ఇప్పుడు నేను పప్పులో వేసుకుంటున్నానండి ఇక్కడ. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, కొద్దిగా నూనె వేసుకుందాం, పసుపు వేసుకుందాం, ఇంకా కారపొడి కూడా వేసుకుందామండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి కారము మీకు కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా పప్పు మునిగేంత నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఈ పప్పుని మనం మెత్తగా బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ 5 విజిల్స్ తర్వాత ఇక్కడ మూత తీసి మీకు ఇక్కడ చూపెడుతున్నానండి. చూసారు కదా, వాక్కాయ పప్పు ఇక్కడ మెత్తగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని మనం మంచిగా మెత్తగా మెదుపుకుందాము. పప్పుని ఇక్కడ చూసారు కదా, మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు మన రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పప్పులో మనం తాలింపు వేసుకుందామండి. వాక్కాయ పప్పు తాలింపు కోసం ఇక్కడ మీకు ప్లేట్లో చూపెడుతున్నానండి. వెల్లుల్లిపాయలు నీట్ చేసుకొని కొద్దిగా దంచుకొని పెట్టుకున్నాను. ఇంకా మెంతులు, ఇంగువ పొడి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అండి. ఇంకొక ప్లేట్లో ఇక్కడ మళ్ళీ కొద్దిగా కరివేపాకు ఇంకా ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి. ఆల్రెడీ స్టవ్ పైన మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టాను. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసాను. ఇప్పుడు ఏంటంటే వెల్లుల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని మంచిగా ఫ్లిప్ చేస్తూ మనం కలుపుకుందాము. ఇప్పుడు వెల్లుల్లిపాయలని ఫ్లిప్ చేస్తూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని కొద్దిగా మనం ఫ్రై చేసుకుందాము. ఇంకేంటంటే ఈ తాలింపులో నేను ఎండుమిరపకాయలు వేయలేదండి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ వెల్లుల్లిపాయలు ఇక్కడ కొద్దిగా కలర్ చేంజ్ అవుదానికి వచ్చాయి కదా. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, తాలింపు ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం వాక్కాయ పప్పుని ఆల్రెడీ నేను మెదుపుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లో మనం వాక్కాయ పప్పుని వేసుకొని ఒకసారి వాక్కాయ పప్పుని మంచిగా మనము కలుపుకుందాము. వాక్కాయ పప్పులో తాలింపు వేసిన తర్వాత ఒకసారి మంచిగా నేను కలుపుకున్నానండి. కలిపిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా నెయ్యి తాలింపు కూడా వేసుకుందాము. మీ ఇంట్లో కిచెన్లో ఒకవేళ నెయ్యి లేకపోతే మీరు ఏంటంటే వెల్లుల్లిపాయ తాలింపు వేసేటప్పుడే ఎండుమిరపకాయలను కూడా వేసేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసానండి. ఇప్పుడు దీన్ని కూడా మనం ఏంటంటే పప్పులో మనం ఇక్కడ తాలింపు వేసేసుకుందాం. నెయ్యి తాలింపు కూడా వేసేసుకుందాము. నెయ్యి తాలింపు వేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆల్రెడీ ఆఫ్ ఉందండి. నెయ్యి తాలింపు వేసిన తర్వాత ఒకసారి మంచిగా ఈ పప్పుని నేను కొద్దిగా కలుపుకున్నానండి. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను వాక్కాయ పప్పుని. ఒకవేళ మీకు ఈరోజు నా ఈ బ్లాగ్ వాక్కాయ పప్పుది రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి. ఇంకా బ్యాచిలర్స్ కానీ హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ఈ వాక్కాయ పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఈ వాక్కాయ పప్పు ప్రిపేర్ చేసేటప్పుడు వాక్కాయలో గింజలు తీసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. హాస్టల్స్లో ఉన్న వాళ్ళు, బ్యాచిలర్స్, బిగినర్స్ ఉంటారు కదా, మళ్ళీ నేను చెప్తున్నాను. ఇంకేంటంటే పప్పు ఇంకా వాక్కాయలు సమానంగా తీసుకోండి, రుచిగా ఈ పప్పు రెడీ అయిపోతుంది. ఇంకేంటంటే కొత్త వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా ఫేస్బుక్లో చూసే వాళ్ళైతే నన్ను ఫాలో చేసుకోండి. ఇంకేంటంటే తెలుగులో ఒకవేళ నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే, వాయిస్ ఓవర్లో ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసమండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.